తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రిపోర్టర్ బి ఆనంద్. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని సుప్రీంకోర్టు తీర్పు వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వం కృషి. గోకవరంలో మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పేరవల్లి పండు మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన తీర్పును పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని మాదిగలు అందరూ వచ్చి ఈ సమరంలో పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ఇన్నాళ్లకు ఫలించిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్య మందకృష్ణ మాదిగ చేసిన అలుపెరగని పోరాటానికి ఇప్పుడు విజయం లభించిందని, ఇది యావత్ భారతదేశం రాష్ట్రంలో అందరి ఎస్సీ ఉపకులాలకు అందరికీ మేలు జరిగిందని, ఇది ఒక కులం కోసం కాక ఉపకులాలుగా ఉన్నటువంటి 56 కులాల వారికి న్యాయం జరిగిందని తెలిపారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వర్గీకరణ నిష్పత్తిని అమలు కావడానికి వెంటనే ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చింతాటి అప్పారావు, అరసాల జాన్ ప్రసాద్, అరసాల మోహన్ రావు, బాతు ఆనంద్, గడ్డం అనిల్, వీరబాబు, మోర్తా చిట్టిబాబు, గున్నూరు లాజరు, చింతాటి శ్రీను, చింతపల్లి శ్రీను, బాతు లక్ష్మణ్ రావు, పెరవల్లి శ్యామ్, పెరవల్లి దొరబాబు, పెరవల్లి సురేష్, ఉల్లంపర్తి కిషోర్, ఉల్లంపర్తి మురళి, మోర్తా దానియలు, బాతు గంగరాజు, చింతాటి పెరవాలి పులిగుర్తు అనిలు, మొత్తా రామకృష్ణ మరియు తదితరులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ తరఫున మరియు ఎంఆర్పీఎస్ సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గోకవరం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏమంటే దళిత సోదరులు అందరూ ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళ వేరని కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీనతలను, ఎక్కడైతే బలహీనలు ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలనే ఆలోచనతోనే మన చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు చేసిన ఒక ప్రణాళిక ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలంటే అసమానతలు పోవాలి, అది చేయడానికి ముందుకు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం ప్రణాళికను 2000 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి 2004లో దీన్ని ముగించి మరలా ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ద్వారా చట్టబద్ధత కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఈరోజు మన సుప్రీంకోర్టు అత్యున్నటువంటి న్యాయస్థానం మనకి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నిన్న రోజున. అలాగే దాంట్లో లబ్ధి పొందినటువంటి సోదరులు, మాదిగ సోదరులు అందరూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి, మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసి పెద్దలుగా మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది ఒక మాదిగలకు, ఒక మాలకు కాదు, 56 ఉపకులాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అని నచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు, లేకపోతే వాళ్ళు ఇచ్చేసారు కాదు, మన 29 రాష్ట్రాల జనాలకే ఒకటే జడ్జిమెంట్ ఇది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా ఇంకో ఇతరగా చేసింది కాదు. ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం అందరం కూడా గౌరవించి తీరాల. ఎందుకు గౌరవించాలంటే అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి సుప్రీంకోర్టు అది. అందుకని మనం ఈ జడ్జిమెంట్ ఏమాత్రం మనం గౌరవించకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినంతగా దీని యొక్క పరిణామం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈరోజు మంచైనా చెడ్డైనా మనకి రుజు తీర్పులు చెప్పేది కోర్టులే. కోర్టు అత్యున్నటువంటి న్యాయస్థానం మనకి ఈ రీతి నడవడానికి మనకి సూచించింది. ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందకుండా అందరూ కూడా ఒక సమిష్టి భావంతో, మంచి ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ని అందరూ ఒకే రకంగా సేకరించి ఈ యొక్క మంచి పరిణామానికి నేను చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. మరి నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏదైతే మాదిగలకు సంబంధించి దేశమంతా ఒకటే తీర్పుగా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మా మాదిగ సోదరులందరూ కూడా ఈ తీర్పు ఉద్యోగాలకి, అవకాశాలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. దీనికి ముందుగా మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటం ఇప్పుడు ఫలించడం చాలా శుభ పరిణామం.
దీన్ని మాదిగ సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఫ్యూచర్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను గోకవరం మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా కృష్ణన్న గారు అడుగుజాడల్లో నడుస్తూ వర్గీకరణ సాధనకే గత 30 సంవత్సరాల నుండి 1994 నుండి 2024 వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బలిదానాలు చేసి మేము వర్గీకరణ సాధన తీసుకొని ముందడుగు వేసాం. మా అధినాయకుడైన మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలకు త్యాగం చేసి మరి ముందుకెళ్లి ఈ 30 సంవత్సరాల తర్వాత ఈ సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అవంతరాలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఈ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి దండోర నాయకుడికి కార్యకర్తకు కూడా ఎంఆర్పిఎస్ తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి కేంద్రంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు మాకెంతో వెన్నుదన్నుగా ఉండి మా బిల్లును ముందుకు తీసుకెళ్లి మా ఆశయాలను కృషి మాకు ఎంతో వంతు సాయం చేశారు. అలాగే మన రాష్ట్రంలో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఎంతో వెన్నుదన్నుకుండి మాకు వాగ్దానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మరింత ముందుగా నడిపించారు. అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని మాకు వెన్నుదన్నుకున్న ప్రతి నాయకుడికి మేము ఎంఆర్పిఎస్ నాయకులందరూ రుణపడి ఉంటామని, ఎంఆర్పిఎస్ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటామని, ఆ బలిదానాలను మేము స్మరించుకుంటూ జాతి అభివృద్ధికై ముందడుగు వేస్తూ నడిపిస్తున్న మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ముందడుగు వెళ్తున్నాం. జై మాదిగ, జై మాదిగ.